శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే గురువారం. ఈ గురువారం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ రోజు తులారాశి వారికి వాళ్ళు శుభ ఫలితాలను ఎక్కువగా చూడగలుగుతారు. చాలా సంతోషాన్ని ఇచ్చే రోజుగా ఉండబోతుంది. ఈ రోజు అమావాస్య తర్వాత పట్టిమి తిథి ఉంటుంది. చంద్రుడు బలహీనతలో నుంచి బాల్య వ్యవస్థలోకి రావడం చాలా శుభతరుణం. అలాగే నక్షత్రం అనేది మకా నక్షత్రం. 27 నక్షత్రాల్లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న ఈ మకా నక్షత్రానికి తులారాశికి లాభస్థానంలో చంద్రుడు ఉండడం శ్రేయస్కరం. అంటే ఎప్పుడైనా ధనస్థానంలో ఆ చంద్రుడు ఉండగలిగినప్పుడు ఆగిపోయిన డబ్బు విషయంలో కదలిక రావచ్చు. కొత్త ఆదాయ మార్గములు, ఊహించిన ధనలాభం వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చిన డబ్బును వెంటనే ఖర్చు చేయకుండా కొంత పొదుపు చేయడం మంచిది. ఇది ప్రత్యేకమైన విషయం, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకోవాలి. అలాగే ఉద్యోగంలో కూడా ప్రతిభ చూపించడానికి మంచి అవకాశం. ఈరోజు చేస్తున్న పనిలో గుర్తింపు రావచ్చు. పై అధికారుల నుంచి సహకారం, ప్రశంసలు లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగ రీతి వాళ్ళు. ఎందుకంటే భాగ్యరాశి, దశమ రాశి, అలాగే ఏకదశమ స్థానం, ద్వాదశ స్థానం, ప్రతి చోట ఒక శుభగ్రహం ఉండడం చాలా శుభకరం. అలాగే వ్యాపార రంగంలో వ్యాపారాలకి కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు మాట తీరు, పరిచయాలు మీకు ఎన్నో ప్రయోజనాలు చేయొచ్చు. కొత్తగా వ్యాపార విషయంలో ముందుకు పోయే వాళ్ళకు కూడా ఇది చాలా సహకారం ఇచ్చే అవకాశం ఉండే రోజుగా ఉండబోతుంది. అందువల్ల చిన్ననాటి స్నేహితులతో సంతోషంగా ఉండడం ఈ రోజు ఎంతో ఇష్టపడతారు. ఎక్కువగా మీకు ఇష్టం వచ్చిన సంగీతం కానీ, ఇష్టం వచ్చిన ప్రతి ప్రదేశాలకు వెళ్ళి రావడం మీ రోజు సంతోషానికి ఒక ఆనందం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంట్లో ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి రావడం వల్ల పెద్దల సహకారం లభించే అవకాశం మీకు ఉన్నది. అలాగే ప్రేమ సంబంధాల విషయంలో మంచి మార్పులు ఉంటుంది. అయితే చిన్న విషయాన్ని పెద్దవిగా చేసుకోకుండా ప్రశాంతంగా మాట్లాడి అనుబంధాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మానసిక స్థితి ఈరోజు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. చంద్రుడు ఎప్పుడైనా కేతువుతో కలిసినప్పుడు ఉదయించిన రోజు నుంచి కొంచెం చిన్న చిన్న చికాకులు కనిపించినా కొన్ని విషయాలు దాన్ని జాగ్రత్తగా పరిగణలోకి తీసుకొని ముందుకు పోవాలి. రోజులకు ముందు వెళ్ళే కొద్దీ సుష్టత పెరిగే అవకాశాలు ఉంటాయి. మీ లక్ష్యం దిశకు మీరు సరి చేసుకుని వెళ్ళడం వల్ల మంచి విషయాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు ఆధ్యాత్మికంగా మనకు గురువారం కావడం వల్ల గురు దైవాన్ని ప్రార్థించడం, అలాగే పసుపు లేదా పసుపు రంగులకు పసు పుష్పాలతో పూజ చేయడం మంచిది. తులారాశి వారికి ఏంటంటే ప్రత్యేకంగా ఏ రోజు ఏది చేయగలిగితే అది మంచి జరుగుతుంది. ఆరోగ్యం అధికంగా ఆలోచించి నిద్రలోపం, అలసట వంటి ఉండవచ్చును. జాగ్రత్త. తగినంత విశ్రాంతి, నీరు తీసుకోవడం మంచిది. ఆరోగ్య సమస్యలుంటే ముందుగా వైద్యులను సంప్రదించండి. విద్యార్థులకు ఏకాగ్రత పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి అనేక విషయాల్లో దృష్టి పెట్టడం మంచిది. ప్రతి విషయాన్ని పూర్తి చేసుకోవడం చాలా సులభంగా ఇతరుల సహకారం తీసుకోవడం మంచిది. అందువల్ల తులారాశి వారికి ఈరోజు ఉన్నత స్థితికి కలిగే రోజుగా ఉండబోతుంది. ప్రత్యేకమైన అవకాశాలు నిండుగా కలిగిన రోజుగానే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఉద్యోగం, బదిలీలు, సెలవు లేదా ఏదైనా విషయాలుంటే తగు జాగ్రత్తగా తీసుకోండి. రాజీనామా విషయాల్లో కూడా చెయ్యకండి. మళ్ళీ కొద్ది రోజుల్లో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటుంది. కొన్ని విషయాలలో అధిగమించే సమస్యలప్పుడు తడబాటు అనేది ఉండకూడదు. తీవ్రమైన కొన్ని విషయాలు జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రత్యేకంగా కుజుడు భాగ్యరాశిలో ఉండడం, దశమంలోనే మనకు గ్రహాలు ఉండడం వల్ల ఇలా ఉండొచ్చు. ప్రేమ, ఆప్యాయత పెంచడానికి వీలైన సమయం ఈ రోజు ఇవ్వగలుగుతారు. పిల్లలు ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు.